ఇక సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యల కేసులో అరెస్టైన వైసీపీ నేత అంబటి రాంబాబుపై మరో కేసు నమోదైంది. పల్నాడు జిల్లా నకరికల్ స్టేషన్లో అంబటి రాంబాబుపై టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కనుమూరి బాజీ చౌదరి ఫిర్యాదు చేశారు. దీంతో మొత్తంగా ఆయనపై 3 కేసులు నమోదయ్యాయి. సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన అంబటి రాంబాబుపై పోలీసులు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. టీడీపీ నేత పిల్లి మాణిక్యరావు ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా 126(2), 196, 352, 351(2), 292 రెడ్ విత్ 35 బిఎన్ఎస్ సెక్షన్ల కింద కేసులు ఫైల్ అయింది. ఇక విధులకు ఆటంకం కలిగించారని నల్లపాడు ఎస్ఐ కృష్ణమోహన్ ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా అంబటిపై 126(2), 132 బిఎన్ఎస్ సెక్షన్ల కింద మరో కేసు నమోదైంది. ఇవాళ వైద్య పరీక్షల అనంతరం ఆయన్ని పోలీసులు జడ్జి ఎదుట హాజరుపరచనున్నారు. సీఎం చంద్రబాబుపై అంబటి రాంబాబు బూతులతో విరుచుకుపడ్డారు. పోలీసుల సమక్షంలోనే చెలరేగిపోయారు. సీఎం చంద్రబాబుపై చేసిన బూతు వ్యాఖ్యలపై ప్రశ్నించడానికి ప్రయత్నించిన తెలుగుదేశం మహిళా కార్యకర్తలపైన అంబటి నోరు పారేసుకున్నారు. దమ్ముంటే అరెస్ట్ చేసుకోండి అంటూ పోలీసులను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారు. లేదంటే మేము వెళ్ళిపోయాము. డాడీ ఆఫీస్లో ఉన్నారు. ఎట్లా డాడీ కూడా మమ్మల్ని పంపించేసేవాళ్ళు నుంచి వాళ్ళు ఎక్కడికి తిరిగి వస్తాను ఇంత గుంటూరు నగరం దాదాపు 8 గంటల పాటు హైటెన్షన్తో అట్టుడికిపోయింది. అంబటి అరెస్ట్తో చివరకు ఆ అంశం శాంతించగా రాష్ట్ర వ్యాప్తంగా పలు పోలీస్ స్టేషన్లో టీడీపీ కార్యకర్తలు అంబటిపై ఫిర్యాదు చేస్తున్నారు. ఇప్పటివరకు 3 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. తీసుకెళ్ళా 10:30 అప్పుడు వచ్చాను. మేమైతే లోపలికి ఎంటర్ అయిపోయారు అనుకున్నాం. మాకు తెలియదు. మేము బయట బ్లాక్ చేస్తాం. అంటే ఏదో ప్రొసెస్ వెళ్ళిపోవడం కంటిన్యూస్గా జరుగుతూ ఉంటుంది. అంబటి రాంబాబు అరెస్ట్ తదనంతర పరిణామాలకు సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సంశీరావు అందిస్తారు. సంశీరావు, శ్రీనివాస్, మొత్తంగా మాజీ మంత్రి అంబటి రాంబాబుపై ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా మొత్తం 5 చోట్ల ఇప్పటి వరకు కేసులు నమోదయ్యాయి. నిన్న గుంటూరులో పోలీసు విధులకు ఆటంకం కలిగించారంటూ ఒక ఎస్పీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నల్లబాడు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేయగా, మరోవైపు గుంటూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడు పిల్లి మాణిక్యరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నల్లబాడు పోలీసులు కేసు చంద్రబాబు ముఖ్యమంత్రి పైన అతని కుటుంబ సభ్యుల పైన అసభ్య పదజాలంతో దూషించి కుట్రల్లో అల్లర్లకు తెరలేపారంటూ కూడా అంబటి రాంబాబుపై నల్లబాడు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. మరోవైపు పల్నాడు జిల్లాలోని నగరికల్లు పోలీస్ స్టేషన్ లో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కనుమూరి బాజీ చౌదరి ఇచ్చిన ఫిర్యాదు మేరకు నగరికల్లు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదవగా, మరోవైపు బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గంలోని కొల్లూరు పోలీస్ స్టేషన్ లో టీడీపీ నేత కనగాల మధు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మరొక కేసు నమోదైంది. అదే వేమూరు నియోజకవర్గంలో అమృతలూరు పోలీస్ స్టేషన్ లో కూడా టీడీపీ నేతలు ఇచ్చిన ఫిర్యాదుతో అక్కడ ఒక కేసు నమోదైంది. ఇప్పటి వరకు ఉమ్మడి గుంటూరు జిల్లాలోని 5 చోట్ల అంబటి రాంబాబు పైన కేసులు నమోదయ్యాయి. మరోవైపు అంబటి రాంబాబుని గత రాత్రి 11 గంటల సమయంలో నల్లబాడు పోలీసులు అదుపులో తీసుకుని నల్లబాడు పోలీస్ స్టేషన్ తరలించారు. అయితే గత రాత్రి అంతా అంబటి రాంబాబు
నల్లబాడు పోలీస్ స్టేషన్ లో ఉండగా ఈ రోజు ఉదయం అంబటి రాంబాబుని